ఏంటి ఫాదర్ ఉన్నటువంటి మీటింగ్ ఏంటి విషయం? ఇలా చూడు, జెస్సీ కూతురు విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి. ఆ విషయం గురించే నిన్ను రమ్మన్నాను. అవన్నీ జరగవు ఫాదర్. ఆండ్రూస్, స్కూల్ వయసులో నిన్ను నా భుజాల మీద మోసాను. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఫాదర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చేస్తారు? అది కాక వాళ్ళ నాన్నని నా చేతులతో ఇవన్నీ జరగవు. ఇవన్నీ చేయించడానిక ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చింది? అది కాదు ఆండ్రూస్. అవరొచ్చు సార్, మీరేమీ చెప్పొద్దు, ఇవేవి జరగవు. ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకోమని చెప్పడం లేదు కదా. ఆ అమ్మాయి చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లే వరకు కొంచెం బాధ్యత తీసుకోవాలి. ఒక సంరక్షకుడిగా, ఒక కేర్ టేకర్ గా ఉండాలి, అంతే చాలు. ఒకరిని సంరక్షించాలంటే అది నా వల్ల కాదు. అరే చచ్చేలోపు రక్తపు మరకలు లేకుండా ఏదో ఒక సంఘటన జరిగిందారా నీ జీవితంలో? నువ్వు ముందు నిలబడితే ఈ సైమన్ మిగతా వాళ్ళు భయపడతారు. అదేరా ఇందులో ఉన్న రహస్యం. హఠాత్తుగా ఒక రోజు ఎవరూ లేకపోతే పడే బాధ నీకు నేను చెప్పక్కర్లేదుగా. ఇలా చూడు, నీ లైఫ్ లో ఒక వయసులో ఒంటరిగా గడిపావు. ఇప్పుడు అదే స్థితిలో ఆ అమ్మాయి కూడా ఉంది. నువ్వు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించు. కానీ నాదొక సందేహం. మీ మాటలు బట్టి నాకేమనిపిస్తోందంటే యాంటనీ దెయ్యమా లేక దేవదూత? ఇందులో ఇప్పుడు ఏది నిజం? రెండు. ఇంతకు ముందు ఈ యాంటనీ వాళ్ళ నాన్న చాకో యాంటనీ మొదటిసారిగా ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఒక కూపు కాంట్రాక్టర్ పార్ట్నర్ గా, కండన్గిరి నారాయణన్, అదే వాడి పార్ట్నర్ పేరు. అలాగుంటున్నప్పుడు ఒకరోజు చాకోకు తెలియకుండా మిల్లులోంచి వెళ్లిన దుగ్గలతో పాటు నారాయణ ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ చేశాడు. అది ఫారెస్ట్ వాళ్ళకి తెలిసిపోయింది. లైసెన్స్ ఉన్న చాకోని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈయన బండిలెక్కించు.